అండి అందరికీ. ఈ వీడియోలో మనము CISF నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా CISFలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫైర్ పోస్టులకైతే భర్తీ చేయనున్నారు. దీనికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 31. అంటే ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 31 నుంచి స్టార్ట్ అవుతుంది. 31 నుంచి సెప్టెంబర్ 30 లోపల అయితే మనం ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఇండియాలో ఏ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్ అయితే అన్ని స్టేట్స్లో కలుపుకొని 1130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది 10th తర్వాత డిప్లొమా కంప్లీట్ చేశారు కదా, అలా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్తో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అలా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ వాళ్ళు చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే SC ST వాళ్ళకి 5 years వరకు, OBC వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. SC ST మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. ఈ పోస్టులకి అప్లై చేసుకునే మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ మరియు చెస్ట్ వచ్చేసి 80 నుంచి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని ఇక్కడ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా SC ST మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 78 నుంచి 83 సెంటీమీటర్స్ ఉండాలనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే 5 kilometers అయితే రన్నింగ్ ఉంటుంది. దాన్ని 24 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఎగ్జామ్లో టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో మినిమం పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ మరియు EWS ESM వాళ్ళకి 35%, SC ST OBC వాళ్ళకు 33% వస్తే వీళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మొదటగా PET టెస్ట్లు అయితే చేస్తారు. హైట్, వెయిట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. ఆ తర్వాత 5 kilometers రన్నింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా క్యాండిడేట్స్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. ఎవరైతే ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమాలో సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.